నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఏ వార్తాపత్రికల్లో ఏమేమి వార్తలు ప్రచురించారు, వాటిలో ఇంపార్టెంట్ వార్తలు ఏంటో చూసి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ముందుగా చూద్దాం. మనం మహా డిజిటల్ పత్రికలో దినపత్రికలో చూస్తే ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు, రావుల్పిండి జైల్లో సోదరితో ములాఖాత్, ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి అనుమతి అని ప్రచురించారు. ఇక కాంగ్రెస్ నరాల్లో హిందూ ద్వేషం ఉందని, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, మజ్లిస్ కొమ్ము కాసే పార్టీ, రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బండి సంజయ్. ఇక అధిష్టానం ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం, హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అదేవిధంగా డీసీసీలు 3 నెలల్లో పనితనం నిరూపించుకోవాలి, లేదంటే స్వయంగా తప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. గుజరాత్లో ఇదే జరిగింది, తెలంగాణలోనూ అదే జరుగుతుంది. 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు చేర్చే బాధ్యత డీసీసీలైతే ఎవరికి చేరలేదన్నా ఊరుకోనని చెప్పి మీనాక్షి నటరాజన్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారని ప్రచురించారు. ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుందాం. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, రావుల్పిండి జైల్లో సోదరితో ములాఖాత్ అయ్యారని, ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి అనుమతి ఇచ్చారని చెప్తుంది. మనకి తెలుసు, మరి పాకిస్తాన్ అంటాం కంటే దాన్ని పాకిస్తాన్ అంటాం కరెక్టు. ఎప్పుడు భారతదేశం మీద ఎప్పుడు కూడా విషాన్ని చిమ్మే ఈ పాకిస్తాన్, అది ఎలా చెప్పాలంటే వాళ్ళ మైండ్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఎప్పుడు కూడా భారతదేశం మీద విషయం చెబుతుంది. అదేంటో తెలియదు. అప్పుడప్పుడు పాకిస్తాన్లోనే బాంబులు పేల్చుకుంటారు, అక్కడికక్కడే ఉగ్రవాదులు ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఒకటి మాత్రం మనం కరెక్ట్గా చెప్పగలం, భారతీయులు పుట్టినందుకు, ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రంతో బతుకుతూ మనం ఇక్కడ బతుకుతున్నందుకు, నిజంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నందుకు నిజంగా భరతమాతకి మనం సెల్యూట్ చేయాలి. ఇలాంటి పాకిస్తాన్లో పుట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో, ఎందుకంటే వాళ్ళే ప్రధానమంత్రులుగా ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అక్కడ ఏమీ ఉండదు, రాజకీయాలకు సంబంధించి మొత్తం కూడా మిలిటరీస్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది. మరి ఒకప్పుడు దేశ ప్రధానిగా చేసిన మరి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంది. అట్టాని ఇమ్రాన్ ఖాన్ ఏమన్నా మంచోడు, మరి దండేసి దండం పెట్టేవాడు అంటే లేదు. ఈయన కూడా ఆ తానులో మొక్కే మనందరికీ తెలుసు. ఇది అక్కడ పరిస్థితి. ఇక కాంగ్రెస్ నరాల్లో హిందూ ద్వేషం ఉందని, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, మజ్లిస్ కొమ్ము కాసే పార్టీ అని రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అయితే మీ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పి మరి విమర్శకులు బండి సంజయ్ని అడుగుతారు. దానికి వాళ్ళైతే చెప్తారు మాది హిందుత్వ పార్టీ అని. కానీ రాజకీయాల్లో చూడాలి, కానీ ఇలా మతాల్ని ఉద్దేశించి మరి హిందూ ముస్లిం అని అది రేవంత్ రెడ్డి మాట్లాడినా తప్పే, అదేవిధంగా మరి బండి సంజయ్ మాట్లాడినా తప్పితే, సాక్షాత్తు మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మాట్లాడినా తప్పే. భారతదేశంలో మన ప్రజాస్వామ్యం మనం రాజ్యాంగబద్ధంగా రాసుకున్న మరి రాజ్యాంగం ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా ఉన్నది ఏంటంటే మనకు తెలుసు, సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఎంతోమంది గొప్ప నాయకులు కలిసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాంటి గొప్ప రాజ్యాంగంలో మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. ఈ రోజున ఎన్నో ముస్లిం కంట్రీలు ఉన్నాయి, ఎన్నో క్రైస్తవ కంట్రీలు ఉన్నాయి. కానీ భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు మరి ఏ దేశానికి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇది కేవలం ఏంటంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశం ఎప్పుడు కూడా నెత్తురోడుతూనే ఉంది. దానికి కారణాలు మనకు తెలుసు. కానీ ఎవరో చేసిన పాపాలకి, ఎవరో చేసిన వేరే కంట్రీలో చేసిన మతస్థులకి మన భారతదేశంలో వాళ్ళని అనటం మంచిది కాదు. అదే సమయంలో మన భారతదేశంలో ఉంటూ, మన భారతదేశ తిండి తింటూ వేరే దేశానికి ఒక కొమ్ము కాసే కొంతమంది ఒక మతంలో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు చేసే పని కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే, బేరీజు వేసుకుంటే మరి నాయకులు కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి మాటలు మానుకోవాలి. ఒకళ్ళేమో మాది జై హిందుత్వ పార్టీ అంటారు, ఒక్కొక్కళ్ళేమో మా పార్టీ అంటేనే మరి ముస్లిం పార్టీ అంటారు. ఏంటిది? ఏం జరుగుతుంది? భారతదేశంలోని ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ రాజకీయ పబ్బం గడుపుకుంటాకి మీరు ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి ప్రజలైతే
చీ అని అనుకునే పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చేస్తుంది. ఒకప్పుడు రాజకీయాలంటే పుచ్చలపల్లి సుందరరామయ్య గారు ఉన్న టైంలో రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాలు వాళ్ళ స్వార్థ కోసం చేసుకుంటున్నారని ప్రజల్లో ఒక బలమైన ముద్ర అయితే ఏర్పడిపోయింది. ఉన్నారు, ఇప్పటికీ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కాదని మనం అనం. కానీ ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇలాంటి టైపు స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని ప్రజలు అంటున్నారు. ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన విషయంతో మీరు ఏకీభవిస్తారా? దయచేసి కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం, హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక మంత్రి సిద్ధరామయ్య సంచలన కామెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే సన్నాహకాలు జరుగుతున్నట్టే కనబడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇప్పటికే దేశంలో చాలా చోట్ల కోడ్ ఎక్కువ వస్తున్నారు. దానికి ఊతమిచ్చే విధంగా సిద్ధరామయ్య కామెంట్స్ కూడా చూస్తుంటే మనకి ఇదేదో జరిగేటట్టే కనబడుతుంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గరున్న నాయకుల చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉన్న నాయకుల చేతుల్లో మొత్తం ఎప్పుడూ ఉండదు. ఒక 50% మాత్రమే ఉంటుంది. మిగతా ఒక 20% ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది. మిగతాదంతా కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, విదేశీ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటారో ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ చేతుల మీదుగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సిద్ధరామయ్యకి ముఖ్యమంత్రి పదవి నుంచి విరమణ తప్పేటట్టు లేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే ఎమ్మటనే కేవలం ఉప ముఖ్యమంత్రిగా తాను తగ్గించుకుని హెచ్చింపబడ్డారు. తమ అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని వార్తలు అయితే వెలువడుతున్నాయి. గతంలోనే అసలు మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు అందరూ. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఒప్పించడం, డీకే శివకుమార్ని డిప్యూటీ సీఎంగా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా అక్కడ వరకు ఆపటం, తద్వారా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ వంతు వచ్చింది కాబట్టి అప్పుల్లోనే బహుశా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి మాట ఇచ్చి ఉండవచ్చు. మనం రీసెంట్గా కూడా చూసాం, శివకుమార్ గారు నేను కలుపుకుపోతాను, హైకమాండ్ ఏది చెప్తే అదే వింటాను, అదే చేస్తాను, ముఖ్యమంత్రి పదవి కోసం మేము ఎవరూ కూడా అరువులు చాచట్లేదు, చేతులు చాచట్లేదు, సిద్ధరామయ్య గారికి మాకు మంచి ర్యాపో ఉంది, మేము కాంగ్రెస్ నాయకులమందరం ఒక్క తాటి మీద ఉన్నామని చెప్పి ఆల్రెడీ ఆయన చెప్పి కూడా 10-15 రోజులు కూడా కాలేదు. అంటే దీనిలో అర్థం ఏంటంటే, నిగూఢ అర్థం 100% డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి రాబోతుంది. సిద్ధరామయ్య ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కలవబోతున్నారు. ఆయన కూడా దీన్ని ఆనందంగా స్వీకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముందు మాట ఇచ్చుకున్న దాని ప్రకారం జరిగి ఉండవచ్చు. రానున్న రోజుల్లో కర్ణాటకకి కానీ మనం కొత్త సీఎంను చూసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ వార్త చూస్తే డీసీసీలను 3 నెలల్లోనే పనితనం నిరూపించుకోవాలి, లేదంటే స్వయంగా తప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్లో ఇదే జరిగింది, తెలంగాణలో ఇదే జరుగుతుంది. 1 కోటి మంది ఇందిరమ్మ చీరలు చేర్చే బాధ్యత డీసీసీలదే. ఎవరికి చీర రాలేదన్నా ఊరుకోనని మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, రాష్ట్రాలకి ఇన్ఛార్జిని ఒకళ్ళు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లోకల్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం నిర్ణయం తీసుకున్న అన్ని విషయాలు అక్కడ ఉన్నవన్నీ కూడా అక్కడ చేర్చాల్సిందే లోకల్లో ఉన్న నాయకుల మీదే ఉంటుంది. ఆ నాయకులు కంపల్సరీ పని చేయాలి. ఓన్లీ ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మైకు పట్టుకుని నేను ఇది, నేను సూర్యుడిని ధీరుణ్ణి అంటే కుదరదు. ఎవరైనా కూడా పనిచేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో స్థానం అనేది ఉంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. ఇక డీసీసీలతో అని చెప్పింది అది పరోక్షంగా ఇది ఎవరికి తగిలిందయ్యా అంటే మనకి తెలుసు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్లు పనిచేయాలని సూచించారు. 3 నెలల్లో పనితీరు నిరూపించుకోవాలన్నారు. ఈ లేని పక్షంలో వాళ్ళు పదవి నుంచి తప్పుకోవాలని
చెప్పారు. ఇది తెలంగాణ ఇప్పుడు డీసీసీగా అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఇది డైరెక్ట్గా సూటిగా తాగుద్ది. 100% మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తిగతంగా తాను పూనుకునైనా కూడా తాను ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చీరలన్నీ చేరేలాగా ఉండాలని చెప్పి మరి చెప్పారు. లేదంటే తమంతట తాము తప్పుకోవాల్సిందే అన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా కత్తి మీద సాము లాంటిదే. 100% ఆయన మీడియా ముందు మాట్లాడటమే కాదు, మరి 100 ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, మనకి ఏం జరుగుతుందో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మరి మాట్లాడుతూ ఉంటారు కానీ పని చేయడం కొంత లేట్ అవుతూ ఉంటుంది, చేస్తారు కానీ జాప్యం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిది లేదు. ఈ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన అనేక పనుల్లో బిజీ ఉంటారు రాష్ట్రంలో, కానీ ఇవి డీసీసీలదే ఈ బాధ్యత అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పారు. మనం అందరం కూడా ఆశిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ విషయంలో చాలా సిన్సియర్గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 100% వర్క్ చేయడానికి, తానేంటో నిరూపించుకోవడానికి ఆయన ఉవ్విళ్ళోరుతున్నట్టుగా తెలుస్తుంది. మేము ఏదైతే హైకమాండ్ నిర్దేశించిందో పార్టీకి అనుయాయులై మేము 100% చేస్తామని చెప్పి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తారనేది. ఇక పవన్పై భగ్గుమన్న తెలంగాణ, మంత్రులు నేతలు ఫైర్. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందనడంపై ఆగ్రహం. క్షమాపణలు చెప్పకుంటే ఖబర్దార్, ఆంధ్రోళ్ల దోపిడీ వల్లే 60 ఏళ్లు అణచివేతకు గురయ్యామంటూ కామెంట్స్. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకుంటే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మ్యాట్నీకే ఎత్తేస్తారు, నువ్వేందయ్యా ఆపేది మంత్రి కోమటిరెడ్డిపై పేరుని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. కోనసీమకు దిష్టి తగిలింది, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయి. దీనిపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజల దిష్టి ఏపీకి ఎందుకు తగులుతుందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్లే ఏపీకి దిష్టి తగిలిందని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నుండి తరిమి కొడతామని, సిగ్గుంటే తెలంగాణ నుండి వెళ్ళిపోవాలంటూ పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అంతకుముందు పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు సిగ్గు లేకుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తిచ్చి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడటానికి తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని తెలిపారు. జనసేన పార్టీ చూస్తే విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోల నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ ప్రకటనలో జనసేన పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలా మాటలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. దీన్ని ఏదైనా కూడా మనం ఒక విషయాన్ని చిరికి గారివాలుగా పెద్దదిగా చేయకూడదు. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కాకతాళీయంగా మాట్లాడిన మాటల్ని రాజకీయం చెయ్యవద్దు అనేది 100% కరెక్ట్. అదే సమయంలో కాకతాళీయంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఎదుటి వ్యక్తులు బాధపడినప్పుడు దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన విషయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఒక తెలంగాణలో ఉన్న నేతలు దిష్టి తగిలింది అనడాన్ని ఆయన నార్మల్గా మాట్లాడినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడినప్పటికీ, ఇక్కడ నేతలు కానీ తెలంగాణ నేతలు బాధపడినప్పుడు, అది తమ దృష్టికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అది జస్ట్ నార్మల్గా మాట్లాడింది, మీరు మాట్లాడినా చెప్పండి, లేదంటే ఒక ట్విట్టర్ ద్వారా మీరు మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఉద్దేశం నాది కాదు, కాబట్టి అనేదా భావించొద్దని ఆయన ఒకటి చెప్తే, ఒక ట్వీట్ చేసినా కూడా ఇది ఇక్కడితో ఆగిపోయేది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటని వక్రీకరించడానికే కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి.
ఎందుకో భవిష్యత్తులో ఫ్యూచర్లో జనసేన పార్టీ మాకు ఇక్కడ థ్రెడ్డింగ్ అవుతుంది అనుకోవచ్చు, లేదంటే జనసేన పార్టీతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోవచ్చు. కాబట్టే కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే దానికి తెలుసు పవన్ కళ్యాణ్ బీజేపీతో కూటమిలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ ఓట్ల ప్రభావం ఏమన్నా ఉంటే మరి రేపొద్దున ఏ పార్టీలకైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి నేతలు షురయ్యారు. అఫ్కోర్స్ ఇక్కడ ప్రజలను ఏమి ఉద్దేశించి మరి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నేతలు అన్నారు కాబట్టి నేతలే రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజల గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా కాకతాళీయంగా మీరు మాట్లాడినప్పటికీ తెలంగాణ నేతలు బాధపడినప్పుడు 100% దాని గురించి ఒక 100 మేము చెప్పటం మీరు బాధపడొద్దు, మేము ఆ ఉద్దేశం ఇది కాదని జనసేన పార్టీ అధినేత చెప్తే బాగుంటుందనేది మరి రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో ఇంత నార్మల్గా క్యాజువల్గా మాట్లాడిన దానికి ఇంత సీన్ క్రియేట్ చేసి జగదీశ్వర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అబ్బో చాలామంది హేమీలు అందరూ చాలా పెద్ద నేతలు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి గౌరవ మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల్ని అన్నప్పుడు మాత్రం ఎవరు ఏం మాట్లాడలేదు, అలా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకూడదని. కానీ ఇప్పుడు మాట్లాడారంటే పాపం బాధ కలిగింది. బాధ కలగడం తప్పులేదు, మనకు బాధ కలిగితే మనం చేయమా? గతంలో మర్చిపోదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి పెద్దగా ఒక యూనిటీ లేదు, ఒక సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏదన్నా ఉద్యమ స్ఫూర్తి ఏదన్నా ఉంటే తెలంగాణ నుంచి తీసుకోవాలి, వాళ్ళు మా తెలంగాణ అనుకుంటారు. దానికి నిదర్శనమే బీఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద నాయకులు, మనకు తెలుసు కదా. ఈ నాయకులందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ని తరిమి కొడతామన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇక్కడ దాకా వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా దీని గురించి సరిగ్గా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే అందరికీ బాగుంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఫ్రెండ్స్, మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి బాధ్యత నాదే, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట, కృష్ణా గోదావరి జలాలతో సిరులు కురిపిస్తాం, ప్రపంచ పట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడతాం, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో ఫిఫా, హైదరాబాద్లో మరో 2 అకాడమీలు, ఫుట్బాల్కు అడ్డాగా హైదరాబాద్ ఉంది. ఇక దేశమంతటా తెలంగాణ ప్రధాని వద్దకు సీఎం, ఇతర రాష్ట్రాలకు మంత్రులు చంద్రబాబును ఆహ్వానించనున్న కోమటిరెడ్డి, యోగిని ఆహ్వానించనున్న పొంగులెడ్డి, గుజరాత్కు ఉత్తమ్, కర్ణాటక, తమిళనాడుకు మంత్రి శ్రీధర్ బాబు, మమతా బెనర్జీ వద్దకు సీతక్క, ముఖ్యమంత్రులు, ఎంపీలను ఆహ్వానించేందుకు మంత్రుల బాధ్యతలు. 8న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు మరి మంత్రిమండలిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందరూ సిద్ధమయ్యారు. ఇది ఒక రకంగా మన తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక అద్భుతమైన సక్సెస్లో ఇది కూడా మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాబోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో ఇది ఒక కీర్తి కలికితేరాయిగా రాబోతుంది. ఇక తర్వాత రాశారు ఇక్కడ. తర్వాత క్షమాపణ చెప్పకుంటే సినిమాలు ఆడవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇవ్వటం, పవన్ కళ్యాణ్పై చేతబడి మంత్రి కూడా మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాను మ్యాట్నీకే ఎత్తేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిలాగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు మార్నింగ్ షో తర్వాత జనమే రారని, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఆపేదేంటి, వాళ్లే ఆపేస్తారని పేర్ని నాని సెటైర్లు వేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి పవన్ సినిమాలు ఆపాలని నిలదీశారు. ఆయన పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రిలా ఉన్నారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను కొనుగోలు చేసిన వాళ్ళు బికార్లు అయిపోయారన్నారు. ఓ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు జీఎస్టీ కట్టలేదన్నారు. ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళే లేరని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మంత్రి కూడా దిష్టి తగిలిందని చెప్పడం అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మాట్లాడారా లేక చేతబడి మాంత్రికుడు హోదాలో మాట్లాడారా అని సెటైర్లు వేశారు మరి మాజీ మంత్రి నాని. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంటే ఎమ్మటిని ముందుకు వచ్చేస్తారు. కాబట్టి అసలు ఈ మాజీ మంత్రి పేరుని నానిని ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేరు. ఆయనే పాపం పీడిఎఫ్ రైట్స్ సంబంధించిన కేసుల్లో ఇరుక్కుని, అంటే అదే
పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అమ్ముకున్నాడు అనే ఆరోపణలు వచ్చి ఆయన పేరుని వాళ్ళ భార్య పేరు మీదక టర్న్ చేసేసాడని చెప్పి పిచ్చి మంత్రి పేరుని నాని అని చెప్పి అక్కడున్న జనాలు రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. మరి దానిలో వాస్తవం ఉందో లేదో, ఈ పేరుని నాని ఎలా అంటారో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి మాంత్రికుడు అన్నారు, మరి పేరుని నాని పీడిఎఫ్ బియ్యాన్ని నమ్ముకున్న పేరుని నాని ఏమనాలి, అది మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అవకాశవాదే వ్యాఖ్యలని అద్దకి దయాకర్ గారు, అదేవిధంగా ప్రధాని మోడీ చంద్రబాబు స్పందించాలని మంత్రి పొన్నం గారు వీళ్ళందరూ మాట్లాడారు. అఫ్కోర్స్ ఇప్పుడు పేరుని నాని మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు తెలంగాణ ఇష్యూ, తెలంగాణలో నేతలని ఆయన ఏదో అన్నారని వీళ్ళు బాధపడ్డారు. వీళ్ళు మాట్లాడినా వీళ్ళ యొక్క కోపంలో ఒక అర్థం ఉంటుంది. ఆయన అన్న దానిలో ఆయన నార్మల్గా అన్న వీళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి. ఈయనకి సంబంధం ఏంటండి? సందిట్లో సడేమియాలాగా వచ్చి నేను పెద్ద తోపుని, మీరు పెద్ద తురుముని అనుకుంటాడు ఈ పేరుని నాని గారు. ఏమైనా అవకాశం ఉందా? పీడిఎఫ్ బియ్యాన్ని దొంగగా అమ్ముకుని నువ్వు ఉన్న ఆరోపణలు ఉన్న నువ్వు, కేవలం నువ్వు జైల్లోకి వెళ్తావని భయంతో నీ భార్యని ఇరికేసి నువ్వు మరి ఈ రోజున ఈ రకంగా మాట్లాడితే నీకు కూడా దీనికి మరి ఒక గతి పడుతుంది, అతి త్వరలో నీకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందని చెప్పి జనసేన అభిమానులు అయితే అంటున్నారు. అది ఇక నెక్స్ట్ చూద్దాం. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారని చెప్పి మరి ఇంత ఫస్ట్ పేజీకి కొనసాగింపుగా ఉన్నాయి. ఇవన్నీ 3వ విడత నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలకి అంతా కూడా రంగం సిద్ధమవుతుంది. ఖర్గేకు అధికారిక ఆహ్వానం, గ్లోబల్ సమ్మిట్కు ఏఐసిసి అధ్యక్షుడు ఆహ్వానం, తెలంగాణలో గ్లోబల్ విజన్కు ఖర్గే ఆశీస్సులు, గాంధీ కుటుంబాన్ని ఊదేస్తే ఊరుకోం, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి డీసీసీ చీఫ్లకు మరి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ, జీవో 9 రద్దు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అగ్రికల్చర్ రైజింగ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఒక ఇమేజ్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలతో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వ్యవసాయ రంగం స్థిరంగా వృద్ధితో సాగుతూ దేశానికే తలామానికంగా నిలుస్తుంది. సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రం వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతుంది. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించేలా పంట సాగుల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువల్లో వ్యవసాయం వాటా 6.7% పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా ఏడాదికి దగ్గర 1,04 కోట్లు నమోదవగా 2024-25 అంచనాల ప్రకారం మరి 1,00,000 కోట్ల 6,708కు చేరనుంది. కాబట్టి సాగులో సరికొత్త రికార్డులు, వరి పంటలో పంజాబ్ను దాటేసిన తెలంగాణ, పత్తిలో తిరుగులేని దూకుడు, 2 ఏళ్లుగా సిద్ధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రేవంత్ రెడ్డి దార్శనికతతో వ్యవసాయం సంతోషం, రుణమాఫీలో ఫస్ట్, రైతుకు పెట్టుబడి సాయం, భీమా ధీమా, అదేవిధంగా కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు, ధరణి రద్దు, ప్రత్యేక సీడ్ యాక్ట్, పంట నష్ట బాధితులకు రేవంత్ అభయహస్తం, కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు, వరంగా బోనస్, వ్యవసాయ అధికారుల నియామకం, ఇలా ఓవరాల్గా అసలు ఏమేం చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేసింది అన్న దాని గురించి కూడా మరి మహాపత్రికలో డిజిటల్ పేపర్లో ప్రచురించడం జరిగింది. ఒక మాట నిజంగా మనం చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడూ కూడా వ్యవసాయ పక్షపాతిగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మరి రైతులని కేవలం కాపాడింది, రైతుల కోసం మరి తాపత్రయపడింది ఆ రోజున ఉన్న రాజశేఖర్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజున అదే తరహాలో ఆ రోజున అప్పట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఏదైతే ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ఏ రకంగా ముందుకెళ్లారో మరి ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలా రైతులు గుండెల్లో పెట్టుకునే విధంగా రైతుల కోసం ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే రైతులందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటాయి, కానీ నిజంగా రైతులకు మేలు చేయడానికి ఏమేం చేశారనేది మనకి అర్థమవుతుంది.
ఈ రైతులకు పెట్టుబడుల సాయం, రుణమాఫీ, బీమా ధీమా ఇవన్నీ కూడా రైతులకి సాయం చేశారు. చూద్దాం రానున్న రోజుల్లో మరి రేవంత్ రెడ్డి రైతులతో ఏ విధంగా ముందుకెళ్తారు, రైతుల కోసం వాళ్ళ సమస్యలను ఇంకెంత పరిష్కరిస్తారని. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన, 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు, రైజింగ్ తెలంగాణ #1 లక్ష్యం, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు, $3 ట్రిలియన్ సంపదపై ఫోకస్, ప్రజాభివృద్ధి ప్రజా సంక్షేమం మా ధ్యేయం, మీడియాతో వెల్లడి. మనకు తెలుసు ఆదిలాబాద్లో మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు ఆదిలాబాద్లో. మరి అక్కడ ఇన్ఛార్జిగా మనకు తెలుసు మరి కంది శ్రీనివాసరెడ్డి. ప్రజల యొక్క మనసులను గెలుచుకొని ఆయన ప్రజల యొక్క ఒకసారి మనం ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు, రైజింగ్ తెలంగాణ #1 లక్ష్యం, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు, $3 ట్రిలియన్ సంపదపై ఫోకస్, ప్రజాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయం, మీడియాతో మంత్రి వెల్లడి. రైజింగ్ తెలంగాణ #1 2047 లక్ష్యంగా. సత్యనారాయణ గారు నమస్తే అండి. నేను సార్ మనము పేపర్ అనాలిసిస్లో ఉన్నాం ఇప్పుడు. అయితే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మరి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. అక్కడ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎలా జరుగుతున్నాయి మీరు చెప్తారా? అక్కడ విషయాలు ఎలా ఉన్నాయో తప్పకుండా అండి, చెప్పండి సార్ ప్లీజ్. అయితే దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డికి పర్యటనకు సంబంధించి రేపు సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అయితే ఇది అధికారిక పర్యటనగా అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు ఇక్కడ గ్రౌండ్ లో అయితే ఏదైతే సభ జరిగేటటువంటి 5,000 మందితో అది కూడా పూర్తిగా డ్వాక్రా మహిళలతో ఎక్కువగా జరిగేటటువంటి ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే పార్టీ తరపున కూడా ఇటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నిన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. అయితే మంత్రితో పాటు కంది శ్రీనివాసరెడ్డి కూడా సభ ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించి అదైతే సభకు ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో జనం తరలొచ్చి సభనైతే విజయవంతం చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకైతే నిన్న పిలుపునిచ్చినటువంటి ఒక విషయం. అయితే దాంతో పాటుగా సభకు సంబంధించి దాదాపుగా ఈ రోడ్ల ఇరువైపులా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు కూడా కంది శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏదైతే సీఎం వచ్చేటటువంటి ఒక ప్రదేశంలో మొత్తం టోటల్ గా ఫ్లెక్సీలతో పూర్తిగా నింపేశారు స్వాగత తోరణాలతో. ఓవరాల్ గా ఇది అంటే 2 సంవత్సరాల ప్రజా విజయోత్సవ సభ అని చెప్పేసి నిన్న జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రజా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని విమర్శిస్తుంది. కానీ ఇది గ్రామ పంచాయతీలు కాదు, జిల్లా కేంద్రాలు ఏదైతే మున్సిపల్ పరిధిలో చేపట్టేటటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేసేటటువంటి ఒక అవకాశం రేపు కనబడుతోంది. దాదాపుగా ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి శంకుస్థాపన, అలాగే రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్, ఆ తర్వాత ఇటు మహిళల కోసము వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడము, ఇవన్నీ కూడా సీఎం కార్యక్రమాల్లో అయితే పొందుపరిచినట్టుగా మనకు సమాచారం అంతుంది. అయితే రేపు జరగబోయే సభలో సంబంధించి మరి ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఆదిలాబాద్లో ఇప్పటికే కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తల జాయినింగ్స్ అయితే జరిగాయి. ఈ విషయాన్ని గురించి కూడా చెప్తారు ఏంటనేది?
అయితే నిజంగా కూడా ఎప్పుడైతే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత మటుకు ఒక రకమైనటువంటి ఒక ఊపు అయితే వచ్చింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ముంగట కూడా దాదాపుగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆయన అంటే దాదాపుగా టౌన్ లో కొన్ని రోజులు లేనప్పటికీ కూడా ఆయన ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఆ తర్వాత కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకంటే ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అలాగే ఇటు ఆదిలాబాద్ లో కూడా కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కోసం చేస్తున్నటువంటి ఒక కృషి, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత పార్టీని ఆయన నడిపిస్తున్న తీరు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఇదంతా కూడా కొంతమంది అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అలాగే కంది శ్రీనివాసరెడ్డి అభిమానులకు దానికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరేందుకైతే నిరంతరం వస్తున్నారు. ఇటు పార్టీ పరంగా దీని పరంగా కూడా ఒక ఛాలెంజింగ్ గా అంటే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం ఇటు ప్రభుత్వము, అధికారులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని ఘన విజయం చేసేందుకు మాత్రం కసరత్తు చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు, మీరు అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఓకే, రైట్. ఈ రకంగా ఆదిలాబాద్లో రేపు జరగబోతుంది 4వ తారీఖున మరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దానికి సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి చాలా బిజీ ఉన్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయానికి సందర్శించిన జిల్లా ఇన్ఛార్జీలు, మంత్రులను కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి జూపల్లి సమావేశం అవడం కూడా జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సీఎం సభ విజయవంతంపై మరి శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సీఎం రేవంత్ సభను జయప్రదం చేయాలని కూడా పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయిన, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన. ప్రపంచం చూపు ఫ్యూచర్ సిటీ సమ్మిట్ వైపు గ్లోబల్ సమ్మిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఏర్పాట్లను పరిశీలించారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఇక రీపోలింగ్కు ఆస్కారం లేకుండా విధులు నిర్వర్తించాలి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు. ఇక బీజేపీ స్థానిక అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మరి పిలుపునిచ్చారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఈ రకంగా ఇంపార్టెంట్ వార్తలుగా చూసుకుంటే మరి ఇవన్నీ చదివాం. ఇక జపాన్ యువరాణి ఐకోకు పెరుగుతున్న ప్రజాదరణను కూడా ప్రచురించారు. కొనసాగుతున్న వరద సహాయక చర్యలు, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్ మృతులు 1000కి పైనే శ్రీలంక అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ. మన భారతదేశం మనకు తెలుసు, మనం ఎప్పుడు కూడా ఏ దేశంని కూడా శత్రుత్వం పెట్టుకో. ఒక్కసారి మనతో శత్రుత్వం పెట్టుకుంటే ఆ దేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. పాకిస్తాన్ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇప్పటికీ కూడా ఏదన్నా అనుకోని సందర్భాలు పాకిస్తాన్కి మొన్న మనకి యుద్ధం జరగక మునుపు వరకు కూడా ఏం జరిగినా కూడా ఎన్నోసార్లు మనం వాళ్ళకి మెడికల్ కిట్లు కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి పాలకు పాము పోస్తే ఎప్పుడు ఎలా కాటేస్తుందో ఆ పాకిస్తాన్ అనేది ఎప్పుడు అలాగే చేస్తుంది. కానీ మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా ఇలా ఏమన్నా వరదలు వచ్చినా ఏమొచ్చినా భారతదేశం ఎప్పుడు కూడా నేనున్నానంటూ హక్కున చేర్చుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? భారతదేశం యొక్క గొప్పతనంలో ఈ ఎవరినైనా ప్రేమించడం అనేది కరెక్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ మూవీ అని రష్మిక నటించిన 2 సినిమాలు ఈ వారంలోకే ఓటీటీలోకి రాబోతున్నాయి. అందులో ఒకటి ద గర్ల్ ఫ్రెండ్. ఇది నెట్ఫ్లిక్స్లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అదేవిధంగా హర్రర్ మూవీ కూడా ఒకటి రాబోతుందన్నారు. ఈ మధ్య ఓటీటీలో సినిమాలు వచ్చిన కొన్ని నెలల్లోనే మరి వచ్చేస్తున్నాయి ఓటీటీలోకి, అది మనకు తెలుసు. ఇక ఒకప్పుడు పూనం పోస్ట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశారని కూడా రాశారు. టాలీవుడ్లో అప్పుడు హీరోయిన్గా పలు సినిమాలు చేసిన పూనం కౌర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్పై గతంలో పలుమార్లు సంచలన కమెంట్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కన పెట్టేసింది, కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఒక ట్వీట్ చేసింది, బహుశా అది ఎవరి గురించి అని చెప్పి దీనిలో రాశారు. ఇవి సినిమా న్యూస్. ఇక ఈ రకంగా చూస్తే ఈ రోజున మనం మహా డిజిటల్ దినపత్రికలో ఏమేమి రాశారో ఇంపార్టెంట్గా అన్నీ కూడా మనం విశ్లేషించుకున్నాం. ఇక ఈనాడు చూద్దాం ఏం ప్రచురించారో. ఏపీకి సంబంధించి
ఇది నిన్నటిది ఇది. ఇక ఈనాడులో ప్రచురించారు తెలుసు, చదువు సాగునీరు మా ప్రాధాన్యం అని చెప్పి ప్రచురించారు. దీనిలో అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతంగా నిలబెడతాయని నమ్ముతున్నామన్నారు. ఇది తెలంగాణకు సంబంధించిన ఎడిషను. అదేవిధంగా ఇక హీల్డ్ పాలసీపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలని సీనియర్ నాయకులతో ఏర్పాటు, 5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అన్నట్టుగా కూడా దీనిలో రాశారు. ఇక 4 కోట్లకు బీమా చేయించిన అన్నను చంపాడని చెప్పి ఇది ఒక రాశారు. ఇక రెండో దానిలో చూద్దాం, చదువు సాగునీరు మా ప్రాధాన్యమని పాల్వంచ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన జనాలను కూడా మహిళల గ్యాలరీ చూడొచ్చు మనము. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు కూడా ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతిగా ఉన్నారు. అదేవిధంగా డీకే నివాసంలో సిద్ధు అల్పాహార సమావేశం అని చెప్పి మరి ఇది కూడా ప్రచురించారు. ఇక ఈ తెలంగాణ న్యూస్ చూస్తే ఈనాడులో కూడా ఆల్మోస్ట్ ఇవే ప్రచురించారు. ఏపీ చూద్దాం ఒకసారి. ఏపీ ఓపెన్ కావడం లేదు. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇది తర్వాత తెలంగాణలో ఆంధ్రజ్యోతిలో ఏముంచారో చూద్దాం. పాపం పసివారు మోగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి అని కూడా ప్రచురించారు. ఇది చాలా దారుణం. ఇది చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఎంత దారుణంగా బాబు మీద ఈ వీధి కుక్కలు అటాక్ చేశాయో. కానీ ప్రస్తుత రోజుల్లో మరి జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే అధికారులు ఎక్కడైనా కావచ్చు, వీధి కుక్కల నుంచి ప్రజలను అయితే కాపాడాలి. మరి వీధి కుక్కల్ని మరి అక్కడే అదే ఏరియాలో మళ్ళీ తీసుకొచ్చి వదిలేయడం అనేది చాలా దారుణమైన పని. ఎవరైనా బైక్ మీద వెళ్ళే వాళ్ళ మీద అకారణంగా పిల్లలు మరి ఆడుకునే పిల్లల మీద కూడా ఈ రకంగా దాడి చేస్తుంటే మరి దీనికి కారణభూతులు ఎవరు అనుకోవాలి? 100% అధికారులు అయితే జాగ్రత్తలు పాటించి ఆ వీధి కుక్కల్ని మరి ఎక్కడైనా వేరే చివరిగా తరలించడం కానీ ఏదైనా చేయకపోతే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చాలా దారుణంగా బాబు మీద అటాక్ చేసినాయి. అసలు ఈ బాబు పరిస్థితి ఎట్లా ఉందో అంటే అది కూడా తెలియదు. ఎన్ని ఘాట్లు పెట్టిన కండలు కూడా పీకేసిన పరిస్థితి. మరి ఈ సంబంధిత అధికారులు మరి దీని గురించి పట్టించుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక హాఫ్ ఫుల్కు ఆశపడొద్దు అని చెప్పి కొత్తగూడెం సభలో వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి, తుమ్మల, వాకిటి గ్లోబల్ సమ్మిట్కు రండి, మల్లికార్జున ఖర్గేకు రేవంత్ ఆహ్వానమని, ప్రధాని మోడీ రాహుల్తో నేడు భేటీ అని చెప్పి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఏ ప్రతిష్టంభనకు తెర, ఎస్ఐఆర్ పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం తెలిపినట్లుగా కూడా ప్రచురించారు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు అని చెప్పి మనం మహా డిజిటల్ పేపర్లో ఏవైతే చూసామో అవే వార్తలు ఇవన్నీ కూడా సేమ్ ఉండటం జరిగింది. చూసాం కదా. ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే హైలైట్ న్యూస్ని మనం విశ్లేషించాం. మీరు కూడా
మనం చెప్పే విశ్లేషణలో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కంపల్సరీ ఇవ్వచ్చు. మీ యొక్క కమెంట్ని కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు వార్తాపత్రికల్లో వచ్చే మరి హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఉందో దాన్ని విప్లవకరంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వాటి స్పెషల్. చూస్తూనే ఏనా. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ